ఏది గిరీష్ సడన్గా నువ్వు నమస్తే తెలంగాణ తీసుకున్నావు అని అంటే ఒక్క కథనం రాసిరు ఇటు వస్తావా నేను అటు ఉండాలా ఉండు ఇది తీసుకో ఫస్ట్. గనుల నిబంధనలకు సున్నం, రాష్ట్ర ఖజానాకు కన్నం, హద్దులు దాటిన పెద్దల బేరం. పదిలు చెప్పకుండానే సూర్యాపేట సున్నపురాయి గనుల వేలం, డీజీపీఎస్ కార్నర్ పాయింట్ లేకుండానే ఈ టెండర్ల ప్రక్రియ. 3 బ్లాకుల వేలంలో ఎంఎండిఆర్ చట్టానికి తిలోదాకాలు, రిజర్వ్ ఫారెస్ట్లో నచ్చినంత తవ్వుకునేలా పరోక్ష వెసులుబాటు. 2 బ్లాకుల్లో అక్రమ మైనింగ్పై ఇప్పటికే కోర్టుల్లో కేసులు, అవే బ్లాకుల్ని దక్కించుకున్న వివాదాస్పద సిమెంట్ కంపెనీలు. పోటీ లేక మరో బ్లాకును రద్దు చేస్తున్నాడు ప్రభుత్వం ప్రకటన. ఆర్టీఐ కింద ఈ టెండర్ల సమాచారం ఇచ్చేందుకు నిరాకరణ, వ్యక్తుల ప్రాణాలకు హాని ఉన్నదంటూ గనుల శాఖ తిరస్కరణ. ఈ గనుల నిబంధన కొత్త కాదు. ఈ గనుల ఏదైతే ఇప్పుడు నిబంధనలకు సున్నం అని చెప్పారు కదా, మేము చెప్పినాం చూడు పసుపు లోడు బ్రాకర్ అని. ఇది ఎప్పుడు చెప్పినాం? చెప్పి 2 నెలలు అయింది. ఈ కేసు వేసిన అడ్వకేట్ కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. జీపీఎస్ కోఆర్డినేట్స్ లేకుండా ఇండియా టుడే కాన్క్లేవ్లో కాలు మీద కాలేసుకొని పెట్టుకొని మాట్లాడాడు కదా రేవంత్ రెడ్డి. ఆ రోజు మనం చెప్పినాం కాలు మీద కాలేసుకొని రెవెన్యూ రిసిప్ట్స్ పెంచుకోవాలని అనుకున్నావు కదా రేవంత్ రెడ్డి నువ్వు. అప్పుడు నీకు జీపీఎస్ కోఆర్డినేట్స్ లేకుండా నువ్వు సున్నపు నిల్వలని సున్నం పెడుతున్నావు ఏడికాడికి. ఇది నీ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అని చెప్పి 2 నెలల ముందు చెప్పింది చిత్రగుప్తు. మీ చిత్రగుప్తు చెప్పిన మాట ఇగో ఇయ్యాల నమస్తే తెలంగాణ నోట. కేసులు పడ్డాయి. కేసులు వడంగానే మేము తీసుకొని వచ్చి మీకు చెప్పినాం. నోటిఫికేషన్ వడంగా కేసులు వేసింది కూడా చిత్రగుప్త అండ్ ఇట్స్ టీమ్. థ్యాంక్స్ టు దట్ అడ్వకేట్ వెంకటరెడ్డి. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దీని పేజ్ 11లో కూడా ఒకటి ఉన్నది. నేను ఇది ఒక్కటి తీసుకొని బయలుదేరుతా. పేజ్ 11లో మీరు తీసుకొని చూస్తే దీని మీద ఎంత అక్రమాలు జరిగినాయో మొత్తం చెప్తున్నారు. ఇగో మేము పెట్టినదే కదా ఇది స్క్రీన్ షాట్. ఇవాళ పెట్టిర్రు ఇది. ఇవాళ ఎవరెవరికి వచ్చిందో కట్ చేసి మేము ఉన్నట్టు పెట్టినాం ఇక్కడ కంప్లీట్గా. పేర్లు కూడా చెప్తా. డెక్కన్ సిమెంట్స్, నాగార్జున సిమెంట్స్, సాగర్ సిమెంట్స్. డెక్కన్ ఉందో లేదో కానీ నాగార్జున ఉంది, సాగర్ ఖచ్చితంగా ఉందనుకుంటా. జీపీఎస్ లేకుండా. ఫ్రెండ్స్ ఇప్పుడు సింపుల్గా నువ్వు ఒక ఫ్లాట్ కొంటావు, లేకపోతే ఫ్లాట్ కాదు ఒక ఇల్లు కొంటావు. ఇల్లు కొన్నప్పుడు జాగా కొంటావు. పోనీ ఓ జాగా ఉన్నప్పుడు ఆడుంది కొనుక్కోపో అని అంటే రిజిస్ట్రేషన్ చేస్తారా ఎవడన్నా? దానికి ఒక బౌండరీస్ ఉన్నాయా? ఉంటాయి. మళ్ళీ నువ్వు మైనింగ్ చేసుకోన్నప్పుడు బౌండరీస్ ఉన్నాయా? దున్నుకోపో అని అన్నారు. అంటే ఇలా 2 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్, మీకు అర్థమైతలేదు. నువ్వు జీవితాంతం మొత్తం సంకనాకి ట్యాక్సులు కడతా ఉంటావు, వాళ్ళు ఇట్లా సంపాదిస్తున్నారు. నువ్వు జీవితం మొత్తం ఆల్టో కార్లలో తిరుగుతావు, వాడు ఇట్లా ఎదిగిపోతాడు ఆడి బెంట్లీకి. ఎందుకు ఎదిగిపోతాడు అని అంటే వాడు ఏదో ఒకటి చేస్తున్నాడు, నువ్వు చేస్తలేవు. అది ఎందుకు చెప్పాలా? నీ డిఎన్ఏలో అవినీతి లేదు, ఆ డిఎన్ఏలో నీతే లేదు. ప్రాబ్లం ఏడొస్తుంది అని అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా ఆక్షన్ వేసినాం, జీపీఎస్ కోఆర్డినేట్స్ లేవు. ఇప్పుడు ఉదయో గిరీషో టెండర్ వేద్దామని అనుకున్నాడు ఆక్షన్కి. కోఆర్డినేట్స్ లేకపోతే ఏడ దున్నాలో మనకు తెలియదు కదా. మనకు తెలియనప్పుడు మనం ఆక్షన్ వేస్తామా? అరే ఏడికి దున్నాలో నాకు తెలియదు అని అంటాడు. సపోజ్ ఆక్షన్లో మనం వేసినాక మనం వచ్చింది అనుకో, అదృష్టవశాత్తు కాదు దురదృష్టవశాత్తు నీకు నాకు వచ్చింది అనుకో, అప్పుడు ప్రభుత్వం కూడా వచ్చి ఏమంటాడు, గిడికే దున్నాలా. మళ్ళీ నువ్వు అప్పుడు జీపీఎస్ కోఆర్డినేట్స్ పెట్టినావరా? నీ అయ్యనేది పెట్టావా? పెట్టలే. ఇది ఎవరికి తెలుసు దున్నుకోవచ్చనని? ఎవడైతే ఆల్రెడీ చేస్తున్నాడు చూడు వాడికి తెలుసు. ఎందుకంటే వాడి వ్యవస్థను మొత్తం ఆక్యుపై చేసుకొని ఉన్నాడు ముందే. మనడే వచ్చిండు, ఏం చేస్తున్నావు? ఆడనా? సరే నా బిడ్డ బర్త్డే వస్తుంది రేపు, సరే నేను చూసుకుంటా గిఫ్ట్ల రూపంలో. అరే నువ్వు లేవురా నిద్రలకే నేను అంటున్నా. ఇది ఎవడన్నా ప్రశ్నిస్తున్నాడా? అధికారం పార్టీ చేస్తున్న ఈ అవినీతిని సరే ఇయ్యాల నమస్తే తెలంగాణ వేసింది, చలో క్రెడిట్ ఇద్దాం. మన దగ్గర ఉన్న బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడతలేరు. నేను గొంతు చీల్చుకొని మాట్లాడుతున్నా. ఇది అరే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది రా నాయన. ఇవన్నీ పైసలు మన ఖజానాకు వస్తాయి. అక్కడ వచ్చేది ఉంటే మేము వాళ్ళకి ఇళ్ళలేక బ్లాక్మెయిల్ దందాలు చేస్తలేం కదా, డైరెక్ట్ చెప్తున్నాం మరే పైసలు వస్తాయిరా రాష్ట్రానికి. ఇగో ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చింది అంటే ఇప్పుడు పేపర్లలో వస్తేనే నమ్ముతారా? ఇప్పటిదాకా చిత్రగుప్తుడు నా డిస్ప్యూట్ చేయగలిగిండా ఫ్రెండ్స్? నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నా. ఫస్ట్ టైం డిస్ప్యూట్ చేయగలిగిండా? మేము పెట్టిన డేటా మీద ఎవడన్నా వెనకకు మాట్లాడగలిగిండా? ఒక్కొక్కటి తడిసిపోతుంది ఉచ్చా. చిత్రగుప్తుల కంటెంట్ పడ్డదంటే ఒకడు ప్రీ స్కూల్ నడుపుతాడు, మీకు అది కూడా చెప్తున్నా చిట్టా. ఇప్పుడు ఒకడు ప్రీ స్కూల్ నడుపుతున్నాడు మాదాపూర్ ఏరియాలో, పేరు కూడా చెప్తున్నా. నేను ఫ్రాంచైజీ ఇస్తా అని చెప్పి లక్షల పైసలు తీసుకున్నాడు, అగ్రిమెంట్ రాసిండు. ఫ్రాంచైజ్ కాదు కదా, స్కూళ్ళకు కూడా రాణిస్తలేడు పాపం వాళ్ళని. ఆ చిట్టా ఇప్పుడు ఇప్పబోతున్నా, రేపో ఎల్లుండు.
లీగల్గా జర స్క్రూటినీ జరుగుతున్నది చూసుకొని వస్తున్నా. ఆడెవడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, లాగులు కూడా తీస్తాం చిత్రగుప్తుల. అరే నార్మల్ మనుషులకు పాపము, అరే ఏదో బాగుపడదాము, ఫ్రాంచైజీ తీసుకుందామని చెప్తే గిట్లనా మీరు మోసాలు చేసేది? ఇగో ఇళ్ళనైతే చూడుండ్రు ఇక మీరు కంప్లీట్గా. ఇవాళ వచ్చింది నమస్తే తెలంగాణ. నేను ఇది అంతెందుకు మాట్లాడతలేనంటే సింపుల్. ఆడ జీపీఎస్ కోఆర్డినేట్స్ లేవు, కేస్ లాలు పెట్టినా, సుప్రీంకోర్టు సైటేషన్స్ పెట్టినా, ఇది ఎంత పెద్ద ఉల్లంఘనను. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రాజస్థాన్లో వెనకటికి చేసింది, ఆడ జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. వేరే దగ్గర చేసింది, అక్కడ జీపీఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి. తెలంగాణలో జీపీఎస్ కోఆర్డినేట్స్ ఎందుకు లేవు? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ కళ్ళలో కాకులు పొడిచినాయా? కాంగ్రెస్ సర్కార్ని అడుగుతున్నా, మీ కళ్ళలో కాకులు పొడిచినాయా? ప్రాబ్లం ఏంది? బీజేపీ కూడా మాట్లాడతలేదు దీని టాపిక్ మీద. నా ప్రాబ్లం ఆడ. నేను ఏమంటున్నానంటే ప్రజల సమస్యల మీద మాట్లాడదాం కదా. ఓ మేము చేసినాం, మేము గెలిపించినాం, అది కాదా కావాల్సింది. ప్రజల సమస్యల మీద ఏంది, వాటి అసలు అర్థమవుతుందా అని అడుగుతున్న కొంతమంది మంత్రులకు ఇక్కడ.